వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, 1921వ సంవత్సరంలో జరిగిన మోప్లా తిరుగుబాటు అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 గుజరాత్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 కేరళ. కేరళ అనేది కరెక్ట్ ఆప్షన్. మరో ప్రశ్న, తులసీదాస్ తన జీవితకాలంలో 12 పుస్తకాలు రాశారు. అందులో ఒకటైన రామచరితమానస్ అనే పుస్తకాన్ని ఏ భాషలో రచించాడు? ఆప్షన్ 1 బెంగాలీ, ఆప్షన్ 2 మరాఠీ, ఆప్షన్ 3 హిందీ, ఆప్షన్ 4 గుజరాతీ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 హిందీ. రామచరితమానస్ అనేది హిందీలో రచించారు. మరో ప్రశ్న, భారత జాతీయ పతాకాన్ని మన రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 1947 జూన్ 21, ఆప్షన్ 2 1947 జూలై 22, ఆప్షన్ 3 1947 ఆగస్టు 15, ఆప్షన్ 4 1947 ఆగస్టు 18. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 1947 జూలై 22. మరో ప్రశ్న, 1582వ సంవత్సరంలో అక్బర్చే ఏర్పాటైన దిన్ ఐ ఇలాహి అనే మతంలో ఎంతమంది చేరారు? ఆప్షన్ 1 16 మంది, ఆప్షన్ 2 17 మంది, ఆప్షన్ 3 18 మంది, ఆప్షన్ 4 19 మంది. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 19 మంది. మరో ప్రశ్న, క్రింది వారిలో సత్యమేవ జయతి అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్ 1 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 2 మదన్ మోహన్ మాలవ్య, ఆప్షన్ 3 దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ 4 మోతీలాల్ నెహ్రూ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 మదన్ మోహన్ మాలవ్య.